గైస్, మన దేశంలో ఎన్నో మతాలున్నాయి, మరెన్నో సంస్కృతులున్నాయి. ఇన్ని మతాలు సంస్కృతుల్లోకెల్లా బౌద్ధ మతానికి ఉన్న స్థానాన్ని ఎవరూ చెరిపివేయలేనటువంటిది. ఎందుకంటే ఒకానొక సమయంలో చాలా ప్రాచుర్యం పొందిన మతం ఇది. అలాగే ఎంత త్వరగా అయితే ప్రాచుర్యం పొందిందో అంత త్వరగా అంతమైపోయినటువంటి మతం కూడా. ఈ వీడియోలో మనం ఎందుకంత త్వరగా ప్రాచుర్యం పొందింది, ఎందుకంత త్వరగా అంతమైంది తెలుసుకుందాం. బౌద్ధ మతం విస్తృత ఆమోదం మరియు ప్రజాదరణ పొందిన మతం మరియు భారతదేశం అంతటా దావానలంలా వ్యాపించింది. అశోక చక్రవర్తి మద్దతుతో ఇది మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా మరియు శ్రీలంకకు తన రెక్కలను విస్తరించింది. బౌద్ధ మతం యొక్క పెరుగుదల మరియు వ్యాప్తికి గల వివిధ కారణాలేంటో తెలుసుకుందాం. మొదటి కారణం ఉదారవాదం మరియు ప్రజాస్వామ్యం. బ్రాహ్మణవాదం లాగా కాకుండా ఇది చాలా ఉదారవాదం, ప్రజాస్వామ్యం కలిగిన మతం. వర్ణ వ్యవస్థపై దాడి చేసి అట్టడుగు వర్గాల హృదయాలను గెలుచుకుంది. ఇది అన్ని కులాల ప్రజలను స్వాగతించింది మరియు మహిళలను కూడా సంఘంలోకి చేర్చుకుంది. అంటరానితనంతో, కుల వివక్షతో కుంగిపోయిన ప్రజలు ఈ మతాన్ని నెత్తిన పెట్టుకున్నారు. ఇక రెండవ కారణం సరళమైన భాష. బుద్ధుడు తన సందేశాన్ని సాధారణ భాషలో వ్యాప్తి చేశాడు. బుద్ధుడు ఉపయోగించిన పాలీ భాష ప్రజల్లో మాట్లాడే భాష. అప్పట్లో ఇది చాలా ప్రాచుర్యం పొందిన భాష కూడా. ఇక మూడవ కారణం బుద్ధుని వ్యక్తిత్వం. బుద్ధుని వ్యక్తిత్వం మరియు అతని మతం ప్రజలకి చాలా నచ్చింది. ఎందుకంటే అతను దయగలిగినవాడు మరియు అహంకారం లేనివాడు, సాటి మనిషిని ప్రేమతో చూసేవాడు, వర్ణ వివక్ష లేనివాడు. అతని ప్రశాంతత, సరళమైన తత్వశాస్త్రం యొక్క మధురమైన పదాలు మరియు పరిత్యాగ జీవితం ప్రజల్ని అతని వైపుకు ఆకర్షించేలా చేయబడ్డాయి. ప్రజల సమస్యలకు తన దగ్గర నైతిక పరిష్కారాలున్నాయి. ఇక నాలుగవ కారణం రాజ ప్రోత్సాహం. బౌద్ధ మతం యొక్క రాజపోషణ కూడా దాని వేగవంతమైన పెరుగుదలకు కారణమైంది. ప్రసేంజిత్, బింబిసార, అశోకుడు, కనిష్కుడు వంటి రాజులు బౌద్ధ మతాన్ని ఆదరించారు మరియు భారతదేశం అంతటా మరియు వెలుపల కూడా దాని వ్యాప్తికి సహాయపడ్డారు. బౌద్ధ మత వ్యాప్తి కోసం అశోకుడు తన పిల్లలని శ్రీలంక కూడా పంపించాడు. సో ఇంతమంది రాజులు, ప్రజాస్వామ్యవాదులు కలవడం వల్ల, దాన్ని స్వీకరించడం వల్ల ప్రజల్లో చాలా బాగా ప్రాచుర్యం పొందింది. మరి ఇంతలా ప్రాచుర్యం పొందిన మతం అంతే త్వరగా ఎందుకు కనుమరుగైంది, ఎందుకు అంతమైంది? దానికి గల కారణాలు తెలుసుకుందాం. 12వ శతాబ్దం ప్రారంభం నుండి బౌద్ధ మతం పుట్టిన భూమి నుండి కనుమరుగవడం ప్రారంభమైంది. దానికి గల కారణాలు ఏంటంటే బౌద్ధ సంఘంలో అవినీతి. కాలక్రమంలో బౌద్ధ సంఘం అవినీతిమయమైంది. విలువైన బహుమతులు అందుకోవడం వారిని లగ్జరీ మరియు ఆనందం వైపు ఆకర్షించింది. బుద్ధుడు సూచించిన సూత్రాలను పాటించకుండా ఇలా లగ్జరీ వైపు అలవాటు పడడం వల్ల ప్రజలు వారిని తిరస్కరించసాగారు. బౌద్ధుల మధ్య విభజన. బౌద్ధ మతం కాలానుగుణంగా విభజనను ఎదుర్కొంది. హీనయాన, మహాయాన, వజ్రయాన, తంత్రయాన మరియు సహజయాన వంటి అనేక చీలికల సమూహంగా విభజించడం బౌద్ధ మతం దాని వాస్తవికతను కోల్పోయేలా చేసింది. సంస్కృత భాష యొక్క ఉపయోగం. భారతదేశంలోని చాలా మంది ప్రజలు మాట్లాడే భాషల్లో పాలీ భాష ఒకటి. ఈ బౌద్ధ మతం కూడా ఈ పాలీ భాషలోనే బోధించబడింది. కానీ కనిష్కుని పాలనలో 4వ బౌద్ధ మండలిలో సంస్కృతం అనే భాష వీటిని భర్తీ చేసింది. ఈ సంస్కృతం అనేది కొద్దిమంది మేధావుల భాష, బహుజనులకు అర్థం కాదు మరియు బౌద్ధ మతం పతనానికి అనేక కారణాలలో ఒకటిగా మారింది. బుద్ధ ఆరాధన. మహాయాన బౌద్ధులచే బౌద్ధ మతంలో చిత్ర పూజను ప్రారంభించారు. బుద్ధుని ప్రతిమను పూజించడం ప్రారంభించారు. ఈ ఆరాధన విధానం బ్రాహ్మణ ఆరాధన యొక్క సంక్లిష్టమైన ఆచారాలను పోలి ఉంది. ఈ వైరుధ్యం బౌద్ధ మతం హిందూ మతం వైపు మొగ్గు చూపుతోంది అని ప్రజలను నమ్మేలా చేసింది. కంట్రిబ్యూషన్ ఆఫ్ బుద్ధిజం టు ఇండియన్ కల్చర్. అహింసా భావన దీని ప్రధాన సహకారం. ఇది మన దేశం యొక్క ప్రతిష్టాత్మకమైన విలువలలో ఒకటిగా మారింది. భారతదేశ కళ మరియు వాస్తుశిల్పానికి ఈ బౌద్ధ మతం చాలా సహకరించింది. సాంచి, బర్హుద్ మరియు గయాలో ఉన్న స్తూపాలు అద్భుతమైన వాస్తుశిల్పాలు. ఇది తక్షశిల, నలంద మరియు విక్రమశిల వంటి రెసిడెన్షియల్ విద్యా విశ్వవిద్యాలయాల ద్వారా విద్యను ప్రోత్సహించింది. పాలీ భాష మరియు ఇతర స్థానిక భాషలు బౌద్ధ మత బోధనల ద్వారా అభివృద్ధి చెందాయి.